3 BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. సార్ ఒక విషయం, తిరుపతి లాంటి పుణ్యస్థలంలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని డిసిషన్ తీసుకుని అభ్యర్థి ప్రకటిస్తారు ఊరికి. ఎందుకంటే బీఫామ్ వచ్చేవారు కూడా తిరుపతి రాజకీయాలు చాలా మారిపోయినాయి, మనం చూసుంటాం. అభ్యర్థి ప్రకటించి బీఫామ్ మారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అన్నిటి సర్వేలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ జనసేన పార్టీకి నేను కూడా రేసులో ఉన్నా, నేను కూడా అడుగుతున్నా. కళ్యాణ్ గారు ఆశించలేదు, మా జిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు, టీడీపీ నలుగురు అడుగుతున్నారు, ఇంకా ఎవరు రావచ్చు. సర్వేలు ఉంటాయి, ఎవరు ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి. మా బాధ్యత ఏంది, తిరుపతిలో మేము గెలిపించుకోవాలి. ఇంతవరకు సీట కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలో ఎవరికైతే హామీలు ఇవ్వలేదు. ఈ విషయం దయచేసి ఎవరు ఆందోళన చెందకండి, ఎవరు ప్రలోభం లొంగకండి. సీట్ అనేది కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు డిసిషన్ తీసుకొని ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలానోటి సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకునే బాధ్యత మాది. అంతేగాని ఈ రేసులో చాలా మంది ఉంటారు, ఇక్కడ ఇద్దరు ముగ్గురు నుంచి రేసులో. తప్పు కాదు, ప్రయత్నించడం తప్పు కాదు. సర్వేలు ఉన్నాయి, మంచి జెండా చూస్తారు, ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు. అదే దయచేసి కార్యకర్తలు ఇరు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దండి. దయచేసి పూలు బుకేలు షావాలు డబ్బులు వేస్ట్ చేయొద్దండి. ఇంకా సమయం ఉంది. ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చేద్దాం. ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం. జనసేన టీడీ పాలసీ అభ్యర్థికి ఇచ్చి మేము కొడతాం, మేము గెలుస్తాం. ఈ రూమర్స్ పుకారు చక్కచక్క సోషల్ మీడియాలో జరుగుతుంటాయి. రోజుకు ఒక అభ్యర్థి వస్తాడు, అదే ఎవరికి ఇంకా ప్రకటించలేదు, ఎవరికి హామీ కూడా ఇవ్వలేదు. ప్రయత్నాలు మంత్రాలు జరుగుతున్నాయి. ఓ 15 రోజుల్లో అభ్యర్థి కన్ఫర్మ్ చేసినప్పుడు ఇదే ప్రెస్ క్లబ్ లో అందరం కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి అభ్యర్థి కోసం సాయి శక్తులు కృషి చేసి గెలిపిస్తాం మేమందరం. ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు. ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే 25,000 ఓడిపోతుంది, టీడీపీ సర్వే 40,000 ఓడిపోతుంది, వాళ్ళ కుటుంబ సర్వే చేసి 50,000 ఓడిపోతామంట. రోజాకే సీట్ల అభ్యర్థి లేదు ఈసారి. మాకు అభ్యర్థి ఇప్పుడే చెప్పాం కదా, టీడీపీలో 5 ఉన్నారు, జనసేన 3 ఉన్నారు, రాష్ట్రం ఇట్టే ఉంది. ప్రతి చోట అభ్యర్థులు పోటీ పడుతున్నారు, చాలా మంది పార్టీలు చేరుతున్నారు. అభ్యర్థులు మాకు లేక కాదు, మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు. ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు. ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా